ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించేది ఏంటో తెలుసా? రాకెట్ కాదు, మీ మనసు. ఒక క్షణంలో ఇక్కడుంటుంది, మరుసటి క్షణంలో ఎక్కడో ఆలోచిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనసు మనకు మంచి సేవకుడు, కానీ చాలా ప్రమాదకరమైన యజమాని. మీ మనసును మీరు కంట్రోల్ చేయకపోతే అది మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. మరి మీ మనసును గుప్పెట్లో తెచ్చుకోవడం ఎలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. మొదటి స్టెప్, ఆలోచనలతో పోరాడకండి, వాటిని కేవలం గమనించండి. మీ మనసు ఒక ప్రవాహం లాంటిది, అందులో మంచి చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చాలా మంది చేసే తప్పేంటంటే ఒక చెడు ఆలోచన రాగానే గిల్టీగా ఫీల్ అవుతారు, దాంతో పోరాడుతుంటారు. వద్దు. ఒక నది ఒడ్డున కూర్చొని నీటి ప్రవాహాన్ని చూసినట్టు మీ ఆలోచనలను దూరం నుండి గమనించండి. ఓహో, ఇప్పుడు నా మనసులోకి ఈ ఆలోచన వచ్చిందా అని అనుకొని వదిలేయండి. గమనించడం మొదలు పెడితే ఆలోచనల వేగం దానంతట అదే తగ్గుతుంది. రెండో స్టెప్, 5 సెకండ్ రూల్. మీ మనసును మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయాలని చూసినప్పుడు, లేదా ఏదైనా పనిని వాయిదా వేయాలనిపించినప్పుడు మనసులో 5, 4, 3, 2, 1 అని రివర్స్ కౌంట్ చేయండి. వెంటనే ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఆ పనిలో పడిపోండి. శ్వాసకు మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. మీ మనసు ఎప్పుడైనా ఆందోళనగా ఉన్నప్పుడు కేవలం 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మనసు వెంటనే శాంతించి మీ కంట్రోల్లోకి వస్తుంది. మూడో స్టెప్, ప్రజెంట్లోనే ఉండడం. మనసు ఎప్పుడూ ఏం చేస్తుంది? గతంలో జరిగిన తప్పుల గురించి ఏడుస్తుంది, లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడుతుంది. ఈ 2 అబద్ధాలే. గతం ముగిసిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. మీ చేతుల్లో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారో, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చివరకు అన్నం తినడం కావచ్చు, దానిపైనే దృష్టి పెట్టండి. ఫోకస్ పెరిగితే మనసు కోతిలా గెంతులు వేయడం ఆపేస్తుంది. ముగిస్తూ ఒక మాట, మనసును గెలిచిన వాడు జగత్తును గెలుస్తాడు. మనసుకు దాసుడైన వాడు తనను తాను కోల్పోతాడు. ఈ రోజు నుండే మీ మనసుకు మీరే బాస్ అవ్వండి. చాయిస్ మీదే. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.